ఏపీలో ఎన్నికల తర్వాత వైసీపీ పూర్తిగా ఢీలా పడిపోయింది. 11 సీట్లలో మాత్రమే గెలవడంతో ప్రతిపక్ష హోదా కూడా పోగొట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారుతోంది. మరోవైపు పార్టీ నేతలు ఒక్కొక్కరుగా గుడ్ బై చెబుతున్నారు. అయితే గతంలో జగన్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన నేతలు కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో స్పీకర్గా పనిచేసిన తమ్మినేని, మంత్రిగా పనిచేసిన ధర్మాన ప్రసాదరావు కూడా అంటి ముట్టనట్టు ఉంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో బలమైన నేతలుగా చెప్పుకునే వీళ్ళిద్దరూ జిల్లాలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాలకు సైతం డుమ్మా కొడుతున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత శ్రీకాకుళం పార్లమెంట్ ఇన్ఛార్జిగా తమ్మినేనిని నియమించారు జగన్. ఆయన పార్టీలో సైలెంట్ గానే ఉంటున్నారు. దీంతో తమ్మినేని, ధర్మాన వైఖరి అర్థం కాక జిల్లా నేతలు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. ఇక ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో తాజాగా శ్రీకాకుళంలో మీటింగ్ ఏర్పాటు చేశారు. చాలా మంది కీలక నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కానీ తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాదరావు గైర్ హాజరయ్యారు. కన్నబాబు తమకంటే జూనియర్ కాబట్టి అందుకే ఆ కార్యక్రమానికి వెళ్లలేదా అంటే ఆయన స్వయంగా ఇంటికి వెళ్లి ఆహ్వానించారు. రాజకీయ అనుభవం విశేషంగా ఉండి కూడా తమ్మినేని, ధర్మాన ధోరణిలో మార్పు రావడంతో తమకేమీ పాలుపోవడం లేదని పార్టీ నేతలు, కార్యకర్తలు అంటున్నారు. ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో ఓటమి ఒకవైపు, కేసులు మరోవైపు ఆ పార్టీ లీడర్స్ ను వెంటాడుతున్నాయని అంటున్నారు. ఇక పార్టీ భవిష్యత్తుపై ఆందోళనతో ఉన్న నేతలు కూటమి పార్టీలతో టచ్ లోకి వెళ్తున్నట్టు ప్రచారం ఎక్కువవుతోంది. ముఖ్యంగా జనసేన, బీజేపీలో చేరేందుకు చాలా మంది వైసీపీ నేతలు ఆసక్తి కనబరుస్తున్నారు. టీడీపీ అంటే గిట్టని నేతలు వైసీపీకి ప్రత్యామ్నాయంగా జనసేన, బీజేపీలను ఎంచుకుంటున్నట్టు చెప్తున్నారు. ఇప్పటికే కొందరు నేతలు జనసేనలో చేరగా బీజేపీ కూడా రంగంలోకి దిగిందని అంటున్నారు. ఏపీలో బీజేపీ ఓటు బ్యాంకు పెంచుకోవడంతో పాటు తమ ఉనికి చాటుకోవాలని తాపత్రయపడుతున్న కమలం పెద్దలు, వైసీపీని వీడే నేతలు ఇకపై బీజేపీలో చేరేలా చూడాలని రాష్ట్ర పార్టీకి ఆదేశించినట్టు చెప్తున్నారు. ఇందులో భాగంగానే శ్రీకాకుళం జిల్లాకు చెందిన కీలక నేతలు ధర్మాన, తమ్మినేనికి బీజేపీ నుంచి పిలుపొచ్చినట్టుగా చెప్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ ఇద్దరు నేతలు మౌనంగానే ఉంటున్నారు. పార్టీ ఇచ్చే పిలుపులకు కూడా స్పందించడం లేదు. మీటింగ్లకు పిలిస్తే రావడం లేదు. దీంతో వారి వ్యవహారం పార్టీ పెద్దలకు మింగుడు పడడం లేదట. శ్రీకాకుళం ఇన్ఛార్జి పదవి ప్రసాదరావుకే ఇస్తామన్నా ఆయన నుంచి సరైన స్పందన లేదని అంటున్నారు. తమ్మినేని సీతారాంను శ్రీకాకుళం పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించినా ఆయన సైలెంట్ గానే ఉంటున్నారు. దీంతో ఏం చేయాలో అటు అధిష్టానానికి, ఇటు క్యాడర్కు పాలుపోవడం లేదని అంటున్నారు. ఈ ఇద్దరు బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు కావడమే కాకుండా రాజకీయ అనుభవం ఉన్నవారు. దాంతో పార్టీ వీరి విషయంలో వేచి చూసే ధోరణిలో ఉందని అంటున్నారు. ఈ ఇద్దరు బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతున్నా ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి అప్పటి వరకు వీరు వైసీపీలో ఉంటారా, లేదంటే వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలనుకునేలా ఈలోపే కాషాయం కట్టేస్తారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఓవరాల్ గా చూస్తే ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గా నియమితులైన మాజీ మంత్రి కురసాల కన్నబాబు తొలిసారి ఆ హోదాలో శ్రీకాకుళం వచ్చి కీలక సమావేశం పెట్టడం, ఆ భేటీకి ఈ ఇద్దరు నాయకులు డుమ్మా కొట్టడంపై మాత్రం పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. తమకంటే జూనియర్ ఇన్ఛార్జిగా ఉన్నారని భావించి రాలేదా అన్నది కూడా ఆలోచనకు వస్తోంది. అయితే కన్నబాబు మాత్రం ఎలాంటి భేషజాలకు పోకుండా ఈ ఇద్దరు నేతల ఇంటికి వెళ్లి వారితో మాట్లాడారని అంటున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో కీలక నేతలైన తమ్మినేని, ధర్మాన రాజకీయం ఏ మలుపు తిరుగుతుందనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.